వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. సో ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఒకవైపు తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ రచ్చ నడుస్తూ ఉంది. సో నిన్న మార్నింగ్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది, మనందరికి కూడా తెలుసు. సో అల్లు అర్జున్ ఒక్కసారి అరెస్ట్ అయితేనే అల్లు అర్జున్ గురించి మనం ప్రశ్నిస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ కి మద్దతుగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరోజు అరెస్ట్ అయితేనే ఉరుక్కుంటూ అల్లు అర్జున్ వాళ్ళ పిల్లలు వచ్చి అల్లు అర్జున్ తో మాట్లాడము, అరే నానొచ్చిండని చెప్పి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడ్డది. కానీ అదే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయింది ఒక మహిళ. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అధికార పార్టీ కానీ, లేకపోతే బీజేపీ కానీ, ఏ పొలిటికల్ లీడర్ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదు. ఆ బాబు ఎట్లా ఉన్నాడో నిమ్స్ లో చూడ్డానికి కూడా ఎవరు రాలేదు. ఇది చాలా బాధాకరం. అంటే మానవత్వ విలువలు అనేవి, మానవత్వ విలువలు మనం కోల్పోయినామా అంటే అవుననే చెప్తా ఉన్నారు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఆ అబ్బాయి పొజిషన్ కూడా క్రిటికల్ గానే ఉంది. ఇవాళ రేపో కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తోంది. అంటే ఈ టైంలో ఇస్తే వాతావరణం వేడెక్కుతుంది, అందుకే కొంచెం ఆపుతున్నారు అని చెప్పి కూడా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇందాకే జడ్సన్ అన్న కూడా ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ కి రావడం జరిగింది ఆ అబ్బాయిని చూడడానికి, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి. ఒకసారి మరి జడ్సన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏంటి పరిస్థితి? అండ్ ఇది రాజకీయం అనుకోవాలా, లేకపోతే సినిమా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం అనుకోవాలా? సో కొంతమంది అల్లు అర్జున్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నారు, కొంతమందికి గవర్నమెంట్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. సో కొంతమంది ఈ విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేశాడని చెప్తున్నాడు. కానీ మధ్యలో నలిగిపోయేది మాత్రం ఆ కుటుంబం నలిగిపోతుంది. అండ్ ఆ బాబుకి ఒక మంచి హాస్పిటల్లో ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ అది కూడా లేదు. అండ్ లోపల క్రిటికల్ గానే ఉంది. ఇవాళ రేపో అన్నట్టే ఉన్నాడు ఆ బాబు అని చెప్పి కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే ఈ టైంలో గనక అనౌన్స్ చేస్తే గనక గొడవలు అయితే అన్న విషయంలో ఆపుతున్నారని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దీని గురించి? నేను ఛాన్స్ సేపటికెళ్ళి ఇక్కడ నేను మానిటర్ చేస్తున్నామా. మొట్టమొదటిగా ఇక్కడ 144 సెక్షన్ ఒకటి హైదరాబాద్. నేను ఆల్రెడీ బ్రీఫ్ కంప్లైంట్ నా దానిపైన ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీసులు. ఎందుకు చేయలేదంటే అందులో ఈ సినిమా హైప్ లేపిన సోషల్ మీడియా వాళ్ళ పేర్లు కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ చాలా మంది, నేను అందులో ఒక సైంటిఫిక్గా నేను రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చిన, దాన్నే చేయలే. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చిన, సరే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు అనేది ఇంకా తెలియలే. కానీ కంప్లైంట్ అయిన తెల్లారి పోలీసులు దాదాపు 9-10 రోజులు ఆగి అరెస్ట్ చేశారు. నంబర్ 1. రెండవది ఏందనంటే ఈరోజు పోలీసులది ఎక్కడ కూడా అంటే వాళ్ళు అడ్వకేట్ లోపల వాదించినట్టుగా పోలీసులు ఈయన చూడనికే పోలే. కాబట్టి అల్లు అర్జున్ వాళ్ళు ఇచ్చిన రీప్రజెంటేషన్ల సంధ్యా థియేటర్లో ఏమడిగిందంటే ఆయన వస్తుండు, ఆయన వెంబడి హీరోయిన్ వస్తుంది, ఇంకా కొంతమంది వస్తుండ్రు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ అడిగారు, పబ్లిక్ సెక్యూరిటీ అడగలే. అయితే వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చుకుంటే వీళ్ళ దగ్గర ఉన్నారు. కానీ ఈ రోజు నిన్న కోర్టులో ఏం చెప్పారంటే పోలీసు వాళ్ళు కూడా ఈయనను చూడడానికి వచ్చిండ్రు, వాళ్ళని ఎవరు ఆపిండ్రు అని అంటారు. అరే పోలీసు వాళ్ళు ఈయనకు సెక్యూరిటీ ఇచ్చిండ్రు నంబర్ 1. ఒకవేళ ఈయనకి ఇయ్యకుంటే మీరు అదే అనేటోళ్ళు. రెండవది ఏంటంటే ఆయనకు ఎవరి ఆ పిల్లగానికి సిపిఆర్ చేసుకుంటుండే అక్కడ సిఐ రాజు నాయక్ వీళ్ళందరూ పిల్లగాని కాపాడే ప్రయత్నంలో చేస్తారు. తల్లి ఎప్పటికి అయిపోయింది. పోలీసు వాళ్ళు పర్ఫెక్ట్ డ్యూటీ చేసిన వాళ్ళు అనడానికి లేదు. సిఐ కూడా సిపిఆర్ చేసి సిఐ అది బియాండ్ ద డ్యూటీ చేసిండు ఆయన. చేసి ఆయన కాపాడే ప్రయత్నం చేసిండు. వాళ్ళ కేసు విషయంలో సీరియస్ ఉండే ఏమున్నా ఒక వివిఐపి కాబట్టి ఈ రోజు ఆయనను అరెస్ట్ చేయడానికి పైన వెళ్ళి పర్మిషన్ రానికి 9 రోజులు పట్టింది. అదొక పెద్ద తప్పు. ఈ రోజు నన్ను ముఖ్యమంత్రి అని పేరు గుర్తుపట్టనందుకే ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి అరెస్ట్ చేసినట్టే అది వాస్తవం అనేటట్టుగా కనబడ్డది. అది రేవంత్ రెడ్డి తప్పు. నిజంగానే అరెస్ట్ చేసేది ఉంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి కదా. ఇన్ని రోజులు ఈయన సేవ్ చేయనికే చూసిండ్రు. కానీ ఆయన సేవ్ చేసేందుకు చూసిన కారణం ఏంటంటే కంప్లైంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి పేరు తీయకుండా మాట్లాడిందో, ముఖ్యమంత్రి ఎవరో అన్నట్టు చేసిందో అప్పుడు ఆయనను అరెస్ట్ అనేది చేసిండ్రు. అది కూడా ఏంటిది, వాళ్ళు ఏమంటారు శనివారం ఆదివారం మళ్ళీ పెట్టాలని చూసిండ్రు అన్నారు. ఇవాళ ఆగా మేఘాల మీద ఆయన లోపల ఉండనికే వీలు లేదు అన్నట్టుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర చీఫ్ మినిస్టర్ స్వయంగా ఆయన అడ్వకేట్ పెట్టారు, రాజ్యసభను పెట్టి లోపల పోకుండా ఈ రోజు ఏదో విధంగా బయటికి తేవాలని చెప్పి తీసింది. ఇంకోటి నాకు ఇప్పుడు హాస్పిటల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే 25 లక్షల రూపాయలు ప్రకటించింది కదమ్మా, వాళ్ళ నాయనకి ఇచ్చింది 10 లక్షలే అంట. 10 లక్షలే ఇచ్చిందంటే ఇక 15 లక్షలు ఇయ్యలేదంట. ఒకవేళ నువ్వు రేపు వాయిస్ మారితే ఎంత చిల్లరగాను చూడిండు, చిల్లరగాను కాకుండా ఏమంటారు ఇంకా 15 లక్షలు మీరు రేపటి దినాన తర్వాత మీరు వాయిస్ మారుస్తే ఎట్లా అని చెప్పేసి 15 లక్షలు ఆపిన పరిస్థితి ఈ రోజు. తండ్రి ఒకసారి బాగుండంటుందంటే ఒక తీరుగా ఉంటుంటారు. అయితే సార్ ఇక్కడ అల్లు అరవింద్ గారు కూడా
అందరినీ కూర్చోబెట్టి ఇది పుష్ప 2 మూవీ కాదు, ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ సంగతి చూస్తా వీళ్ళ సంగతి కాదు, అందరికి డబ్బులు ఇచ్చుకుంటూ రావాలి మేనేజ్ చేయడానికి అని. సో ఇక్కడ చాలా మంది బ్యూరోక్రాట్స్ ని అండ్ అట్లాగే అడ్వకేట్స్ ని కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినారు, డబ్బులు కమ్ముడు పోయినారు చాలా మంది అవునమ్మా. అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అంటే ఈ కుటుంబానికి మాత్రం సహాయం అందలేదు, మధ్యలో వీళ్ళు మాత్రం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు బాగా తిన్నారు అల్లు అర్జున్ దగ్గర. ఇప్పుడు మీకు ఒక దానికి నేను జవాబు చెప్పగలుగుతా. ఏందంటే అయ్యో ఆ ఫోన్ ఒక జవాబు నేను చెప్పగలుగుతా. ఏందనంటే ఇప్పుడు మీరు ఇంట్లో నేను ఆయన స్టేట్మెంట్ మీకు చూపెడతా. ఏది కోర్టుల ఏదైతే వాదించిండో ఈయన, ఇగో. And in fact, the remand report says after the lady and the child felt that they were crying, police came from first floor to ground floor. That means there are no police in ground floor. They also want to see Allu Arjun only on the first floor. చూసినావా? అవును ఓకేనా? ఈడేమైంది చూడు. అవును, ఇక్కడ సిఐ ఉన్నాడు, ఇక్కడ పోలీసులు ఉన్నారు, సిపిఆర్ చేస్తున్నారు. అర్థమైందా? ఇలా పోలీస్ సంఘం ఎందుకు ప్రశ్నిస్తలేదు? పోలీసులు ఈయన పెద్ద బంగారు ముఖము, ఈయన ఒక హీరో ముఖము, ఈయన ఇది అన్న నీకు చూపించిండ్రా ఈ రోజు? లేదు. దేనికోసం ఇది చేసిండ్రు ఈ రోజు? కాబట్టి ఈ రోజు పోలీసు వాళ్ళు మంచి పని చేసిండ్రు. పోలీసు వాళ్ళ డ్యూటీని వాళ్ళు బరాబర్ చేసిండ్రు, వాళ్ళ తప్పేం లేదు. ఈ రోజు నిర్వాహకుల తప్పు, నిర్వహణ చేసిన వాళ్ళ తప్పు, అలా కార్యక్రమం అరేంజ్ చేసిన వాళ్ళ తప్పు. కాబట్టి దాని వల్ల ఈ రోజు బాబు సీరియస్ గా ఉన్నాడు. ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్ కంట, ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఎంత తీసుకుపోతుంది? గవర్నమెంట్ కా సంబంధం? ఈ రోజు మీరు చేయబట్టి పిల్లగాడి వచ్చా, మీరు దొక్కిండ్రు పిల్లగాడిని తొక్కింది మీరు. అర్థమైందా? మీరు దొక్కిండ్రు కాబట్టి ఈ రోజు బాధ్యత మీరు వహించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ కూడా దాంట్లో వీళ్ళకి పర్మిషన్ అడిగిండ్రు వాళ్ళు, వీళ్ళకి పర్మిషన్ అడిగింది కానీ వాళ్ళకి పర్మిషన్ ఏమన్నా అన్నట్టు అడగలే. ఈ రోజు పర్మిషన్ అడిగింది వీళ్ళు సినిమా యాక్టర్లు, మా దగ్గర సినిమా దున్నికి వస్తుండ్రు, వాళ్ళకి ఏమని చెప్పిండ్రు. కాబట్టి ఈ రోజు 100% పోలీసులు వాళ్ళ ఛాయశక్తుల పనిచేసిన పోలీసులను అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళను ఈ రోజు డిమారలైజ్ చేసి ఈ రోజు పీపీ ఎందుకు అడగలేదు? పోలీసులు అక్కడ ట్రీట్మెంట్ ఇస్తుండ్రు, వాళ్ళ మాకు కనబడ్డది అని చెప్పి పీపీ ఎందుకు వాదించాలి అక్కడ? ఎందుకంటే దాంట్లో ఒక ప్లాన్ ప్రకారం నడిచింది, ఒక ప్లాన్ ప్రకారం చేసిండ్రు. ఈ రోజు ఈ 2 మరణాలకు కూడా 100% అల్లు అర్జునే బాధ్యుడు. ఆయన చేయబట్టే ఇది జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయి పొజిషన్ కూడా అసలు చాలా బాలేదు, కొంచెం క్రిటికల్ గానే ఉందని చెప్తున్నారు. సీరియస్ గానే ఉన్నారు. ప్లస్ అది కూడా సీక్రెట్ గా ఇచ్చినారు, అంటే ఎమర్జెన్సీకి పోతే ఇక్కడ అంటున్నారు, ఇక్కడ పోతే అక్కడ అంటున్నారు. ఇప్పుడు అందరు అలర్ట్ గానీ కారణం చూస్తున్నాం కదా. అవును, అర్థమైందా? ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చింది అనుకుంటా మన దగ్గరికి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజు ఒకటే, ఎట్లా పోయి దీన్ని వాళ్ళ వెనక వివిఐపీలు, ఇప్పుడు వాళ్ళకొక న్యాయం వీళ్ళకో న్యాయం, వాళ్ళకొక న్యాయం వీళ్ళకో న్యాయం అని అందరికి ఒకటే ఉండాలి న్యాయం. ఈ రోజు నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే వీళ్ళు దేవాటి చచ్చిపోతారు, ఈ రోజు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అది? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఈయనను అంత వివిఐపి లెక్క జైల్లో భూకం ముందే ఇమీడియట్ గా బెయిల్ ఇప్పేసేసి ఆయన బయటకు వచ్చి ఆయన అవ్వ మీద పడి ఏడ్చే, అయ్య మీద పడి చేస్తే సినిమా యాక్టర్ లాస్ట్ ఆర్ నారాయణమూర్తి అనేటోడు కూడా పోయి ఇంట్లో పోయి పరామర్శించే. ఆర్ నారాయణమూర్తి మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? ఇక్కడికి పరామర్శించలేదు, ఎందుకు పరామర్శించలేదు? ఈ రోజు మీరు ఒక రూల్ ప్రకారం మీరు లీగల్ గా మీరు సినిమా షో పెట్టారు. అర్థమైందా? లీగల్ గా టికెట్ తీసుకొని పోయినరు. మీరు వీళ్ళు రావద్దు, చిన్నపిల్లలు రావద్దు, మహిళలు రావద్దు అని చెప్పలే కదా. 144 పర్మిషన్ మనము యాక్చువల్ గా బిల్డింగ్ లోపలికి కూడా వెళ్ళలేదు, బయట నించోని చేస్తున్నాం. బయట నించోడానికి పర్మిషన్ అక్కర్లేదు, కానీ ఇంతమంది వచ్చేసారు అప్పుడే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి. అంటే అంత భయం ఎందుకు వీళ్ళకి? అంటే ఏమేంటిద్దామని? అంటే ఇప్పుడు ఇక్కడ లోపల చేయడానికి పర్మిషన్ అవసరం లే కదా. లోపలికి దూసుకపోతే అక్కడ లోపలికి వెళ్తేనేమో భయపడాలి. మేము బయట చేసుకుంటున్నాము అంటే ఒక బెటాలియన్ ఫోర్స్ వచ్చినట్టు అందరు వచ్చేసినారు. అంటే పర్మిషన్ ఏమో ఇంతకు చాలా సార్లు వచ్చాము. ప్రియాంక డాక్టర్ ప్రీతి ఆత్మహత్య అప్పుడు వచ్చినాం, మీడియా మొత్తం ఇక్కడే ఉన్నాము. సో చాలా సార్లు వచ్చినాం ఇక్కడికి, ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం మేము. సో ఎనీవేస్ ప్రభుత్వానికి అవసరం లేదు కానీ కేసు పెట్టుకోమనండి సార్. మేము అక్రమంగా నిమ్స్ హాస్పిటల్ కి వచ్చినాము, మా మేనేజ్మెంట్ పర్మిషన్ లేకుండా వచ్చినారు, అందుకే జర్నలిస్ట్ శ్రావ్య మీద కేసు పెడుతున్నామని మీ లీగల్ సెల్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక నోటీస్ పంపించమనండి.
కావాలంటే మీరు ఏమైనా అరెస్ట్ చేసుకుంటారా, బేడీలు తీసుకొస్తే అరెస్ట్ మరి అదే మరి అదే అదే అందుకే సరే. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నిమ్స్ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా నిమ్స్ లో ఎప్పుడు పర్మిషన్ తీసుకోలేము మేము. ఇది పొలిటికల్ పొలిటికల్ కాదు, సినిమా ఇండస్ట్రీ. నో 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 నో, బాబు గురించి మాట్లాడుతున్నాం మేము. బాబు సంగతి ఏంది అనేది మాట్లాడుతున్నాం అంతే. మాట్లాడతాం, అయిపోయింది ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు మాట్లాడినా లాభం ఏం లేదు. ఎవరు ఆరేమ్మా ఎవరు? మా మాట వినలేదు సార్, ఆమెకి చాలా పొగరు ఎక్కువ, మా మాట వింటలేదు అని చెప్పండి. సో మొత్తానికి ఇది పరిస్థితి. చాలా అంటే బాధాకరం. అంటే మానవత్వాలు లేవా? హీరో అయితే ఏంది, లేకపోతే ఎవరైతే నేను అందరు మనిషే కదా. ఒక్కరోజు అల్లు అర్జున్ నైట్ లో ఇంట్లో లేకపోతేనే వాళ్ళ కుటుంబం మొత్తం హక్ చేసుకుంటుంది. నానా నానా అని చెప్పి ఆ కొడుకు పోయి హక్ చేసుకుంటాడు, కూతురు హక్ చేసుకుంటది. కానీ ఈ హాస్పిటల్లో ఉంటే పొలిటికల్ లీడర్స్ కానీ సోషల్ యాక్టివిస్టులు కానీ ఎవరు కూడా చూడడానికి వెళ్తలేరు, చూడడానికి వస్తలేరు అని చెప్పి బాధ అనిపిస్తోంది అని చెప్పి కూడా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇది ఈ రోజు కంటెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.